హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో 1743 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ 1743లో 1000 పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులు, డ్రైవర్ కొలువులు, శ్రామిక్ పోస్టులు వచ్చేసి 743. మీరు వచ్చేసి అక్టోబర్ 8 నుంచి 28 మధ్యన www.tgprb.in వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాలి. సో డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. శ్రామిక్ ఉద్యోగాలకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ళ వయో పరిమితి సడలింపు ఉంటుంది. నెక్స్ట్, ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. జాబులు వచ్చేసి ఆర్టీసీలోనే, బట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది మాత్రం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 300 రూపీసు, అదర్స్కేమో 600 రూపీసు. శ్రామిక్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకేమో 200 రూపీసు, ఇతరులకేమో 400 రూపీసు. శ్రామిక్ పోస్టులు అప్లై చేసుకోవాలనుకుంటే ఐటీఐ పాస్ అయి ఉండాలి. అంటే మెకానికల్ పనులాగా అవి ఉంటాయి కదా, చిన్న చిన్న చెక్కింగ్ చేసుకోవడం అట్లాంటివి. శ్రామిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఐటీఐ పాస్ అయి ఉండాలి. డ్రైవర్ కొరువులకు కనీస విద్యార్హత 10వ తరగతి. దీంతో పాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గుడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లీస్ట్ 18 months మీ వెహికల్ అది ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు జీతం వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపాయల వరకు వస్తుంది లాస్ట్ వరకు. శ్రామిక్ వాళ్ళకి 16,550 నుంచి 45,030 పే స్కేల్ ఉంటుంది. శ్రామిక్ పోస్టులలో అత్యధికంగా మెకానిక్ అంటే డీజిల్ మోటార్ వెహికల్ 589 పోస్టులు ఉన్నాయి. మొత్తం 743లలో 589 పోస్టులు వచ్చేసి డీజిల్ మోటార్ వెహికల్ వాళ్ళు. డ్రైవర్ కొలువులలో అత్యధికం హైదరాబాద్లో ఉన్నాయి. డ్రైవర్ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో అయితే 148 భర్తీ చేస్తారు. ఆ తర్వాత మేడ్చల్ 93, రంగారెడ్డి 88, ఇతర జిల్లాలలో సంగారెడ్డిలో 59, వికారాబాద్లో 34, జనగామ 21, మహబూబ్నగర్ 31, హన్మకొండ 41, వరంగల్ 29, యాదాద్రి 15, సూర్యాపేట 22, నల్గొండ 31, నారాయణపేట 13, వనపర్తి 13, గద్వాల్ 13, నగర్ కర్నూలు 20, మహబూబ్నగర్ 20, కొత్తగూడెంలో 34, ఖమ్మంలో 44, కామారెడ్డి 30, నిజామాబాద్ 49, సిద్దిపేట 13, మెదక్ 10, ములుగు 3, భూపాలపల్లి 5, సిరిసిల్ల 7, జగిత్యాల 11, పెద్దపల్లిలో 10, కరీంనగర్లో 12, ఆసిఫాబాద్ 15, నిర్మల్ 21, మంచిర్యాలలో 24, ఆదిలాబాద్లో 21 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం డ్రైవర్ పోస్టులు వచ్చేసి 1000. రాష్ట్ర వ్యాప్తంగా 3035 పోస్టుల భర్తీకి ఆర్టీసీ ఏడాది క్రితం ప్రతిపాదనలు పంపించింది. ఇందులో తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం 1743 పోస్టులు. మిగతా వాటి పోస్టులను దశల వారీగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ఆర్టీసీ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 2000 పోస్టులు కావాలి డ్రైవర్లు, బట్ తాత్కాలిక డ్రైవర్లతో నడిపిస్తున్నారు కనుక ఓన్లీ ఇప్పుడు 1000 మంది డ్రైవర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు వచ్చేసి అక్టోబర్ 8 నుంచి 28 వరకు అప్లై చేసుకోవాలి. డ్రైవర్ అప్లై చేసుకోవాలంటే 10వ తరగతి ఉండాలి. శ్రామిక్ అప్లై చేసుకోవాలంటే ఐటీఐ ఉండాలి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.